కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండల పార్టీలోని స్వగ్రామం మందులపల్లి గుడి ఆవరణంలో పదవి విరమణ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ మేకల భీమరావు, డిఐడిఓ లింగయ్య హాజరై బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మేకల మల్లేశం, బిందు దంపతులను పూలమాలలు, శాలువతో సన్మానించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పనిసరి అంటూ మందులపల్లి గ్రామ నివాసులు డాక్టర్ మేకల మల్లేశం, లక్ష్మి చిన్నక్క దంపతులు కనిష్ట పుత్రుడు అతడే మేకల మల్లేశం మచ్చలేని వార్డెన్ గా జగిత్యాల జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లా వర్గాల మండల కేంద్రంలో బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఈ నెల జూన్ 30న పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా తన జన్మస్థలం మర్చిపోమని మహానీయుడు మందులపల్లి మల్లన్న గుడి ఆవరణంలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, అన్నయ్యల వదినంలో ఆనందంగా అంగరంగ వైభవంగా అంబరాన్ని అందుకున్నాయి. తన గ్రామానికి సేవ కార్యక్రమాలు అందించాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. కార్యక్రమానికి వేదికను అలంకరించిన మన ఎంప్లాయీ అసోసియేషన్ సభ్యులు, మరియు మహిళలు, యువకులు, కంపల్సరీ అప్పుడు 58 సంవత్సరాలు ఉండే ఈ కేసీఆర్ 3 సంవత్సరాలు ఇవ్వడం వల్ల అనుగ్రహం వల్ల అది 61 చేసాము. ఈ 61 అనేది ఉద్యోగ విరమణ పొందిన ఎంప్లాయీ అనేది 61 అనేది ఒక నెంబర్గానే భావించాలి. ఎందుకంటే నాకు 60 ఏళ్ళు నిండినాయి, ఇక నేను ఏం పని చేయలేను. అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశము. అలాంటి ప్రదేశంలో తను చదువుల సాక్షిగా తను పదవి విరమణ పొందడం జరిగింది. సో గ్రామం తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులకు, స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా మనం మాట్లాడే అవకాశం ఇచ్చాము. వాళ్ళకి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ హోదాలో రిటైర్ అవుతున్నారు అనే వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ పెట్టడం జరుగుతున్నది. కాబట్టి దానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ పొందిన మల్లేశం గారు, డాక్టర్ మల్లేశం అండ్ లక్ష్మి గారికి పుత్రుడు. వారు జన్మనిచ్చడమే కాకుండా వారు పెంచి పెద్ద చేసి చదివించి తర్వాత అతనికి ఉద్యోగం కూడా ప్రసాదించారు. వారు మెడికల్గా తీసుకొని మెడికల్ రిటైర్మెంట్గా తీసుకొని వారికి ఉద్యోగం ఇవ్వడం, మల్లేశం కూడా అంచెలంచెలుగా ఆయన ఒక వర్కర్గా చేరి మంచి డిగ్రీ పొంది హాస్టల్ వార్డెన్గా చేయడం. ఎందుకంటే ఈరోజు చిన్న గ్రామం అయినా కూడా ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ కావడానికి కూడా